నమస్కారం. హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ 9 టీవీ తెలుగు. పోలీస్ స్టేషన్ అంటే కేవలం కేసుల విచారణే కాదు, అది ప్రజల నమ్మకాన్ని చిరునామాకి కావాలని గుర్తు చేశారు కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్రీ ఎం రాజేష్ చంద్ర ఐపీఎస్. మంగళవారం నాడు బాన్స్వాడ టౌన్ పోలీస్ స్టేషన్లో ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి సిబ్బందిలో అలజడి రేపాడు. రికార్డుల తనిఖీ నుంచి కానిస్టేబుళ్ల కుటుంబం యోగక్షేమాల వరకు ఎస్పీ చేసిన సూచనలు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. విధి నిర్వహణలో కఠినంగా ఉంటూనే వ్యక్తిగత జీవితంలో క్రమశిక్షణ ఎలా ఉండాలో ఆయన సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. బాన్సవాడ పట్టణంలో శాంతి భద్రతల పరిస్థితిని స్వయంగా అంచనా వేసేందుకు ఎస్పీ ఈ తనిఖీ చేపట్టారు. స్టేషన్లోకి అడుగు పెట్టగానే మొదట రోల్ కాల్ ను పరిశీలించి సిబ్బంది హాజరు శాతాన్ని, వారి సమయ పాలనను అడిగి తెలుసుకున్నారు. రిసెప్షన్ నుంచి రైటర్ రూమ్ వరకు ప్రతి అంగుళాన్ని పరిశీలించారు. పెండింగ్ లో ఉన్న కేసుల వివరాలు, రికార్డుల నవీకరణలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించకూడదని హెచ్చరించారు. స్టేషన్లోని సీసీ కెమెరాల పనితీరును పరిశీలించి భద్రతా దృష్ట్యా పట్టణంలో మరిన్ని కీలక పాత్రల్లో అదనపు కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. టౌన్ లిమిట్స్లో ఈ ట్రాఫిక్ రెగ్యులేషన్ గురించి మానిటర్ చేయడానికి స్వయంగా రావడం జరిగింది. ఇప్పుడు టౌన్ లిమిట్స్లో కొన్ని కొత్త కెమెరాస్ ఏర్పాటు చేయడం జరిగింది. సో మనకు ఆటోమేటిక్గా మనకు వైలేషన్స్ క్యాప్చర్ చేసే కెమెరాస్ కూడా ఏర్పాటు చేసినాము. దాని ద్వారా ఆటోమేటికల్గా మన కంట్రోల్ రూమ్ నుంచి, కామారెడ్డి కంట్రోల్ రూమ్ నుంచి కూడా వైలేషన్ సిగ్నల్ జంపింగ్ కానీ, వితౌట్ హెల్మెట్ కానీ వాళ్ళకు మెసేజ్ చలాన్ జనరేట్ అవుతుంది. సెకండ్ థింగ్, ఇక్కడ ట్రాఫిక్ని మొత్తం రెగ్యులేట్ చేయడానికి కూడా ఒక యాక్షన్ ప్లాన్ వేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఇనీషియల్గా ఇప్పుడు ఒక 6 సిబ్బందితో కూడా ట్రాఫిక్ వీళ్ళు కూడా స్టార్ట్ చేసినాము. బై ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ దాన్ని 12 మందికి ఇంక్రీజ్ చేసుకొని బై ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ ప్రాపర్ రెగ్యులేటెడ్ ట్రాఫిక్ అయ్యే విధంగా ఇన్క్లూడ్ చేస్తాము. సో యాజ్ ఆఫ్ నో ఇంట్లో వర్క్ ప్రాసెస్ స్టార్ట్ మేబీ బై ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఇక్కడ ఇంకొంత బులాట్స్ తోటి కూడా కొంత ట్రాఫిక్ రెగ్యులేషన్ చేసే ఆస్కారం. థ్యాంక్ యూ. బాన్స్వాడ పట్టణ ట్రాఫిక్ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించిన ఎస్పీ ప్రధాన కూడల్లో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పోలీస్ సిబ్బందికి పోస్టల్ హెచ్చరిక, లోన్ యాప్లు, గేమ్స్ వద్దు. ఈ తనిఖీలో హైలైట్ ఏంటంటే ఎస్పీ ఒక అధికారిలా మాత్రమే కాకుండా ఒక కుటుంబ పెద్దలా సిబ్బందితో మాట్లాడడం, ఆన్లైన్ గేమింగ్ కి, లోన్ యాప్లకు దూరంగా ఉండండి, క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు మీ ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు అంటూ ఆయన గట్టిగా హెచ్చరించారు. సిబ్బంది, పిల్లలు ఏం చదువుతున్నారు, వారి భవిష్యత్తు కోసం మీరేం చేస్తున్నారు అని ఆరా తీశారు. ఎంత బిజీగా ఉన్నా సరే వీలైనంత వరకు కుటుంబంతో కలిసి భోజనం చేయాలని, పిల్లలకు సమయం కేటాయించాలని చెప్పడం అందరినీ ఆకట్టుకుంది. కాకి డ్రెస్ వేసుకున్నప్పుడు ఆ గౌరవం ప్రతిబింబించేలా శుభ్రమైన యూనిఫామ్ ధరించాలని స్పష్టం చేశారు. స్టేషన్ కు వచ్చే బాధితుల పట్ల పోలీసులు వ్యవహరించే తీరుపై ఎస్పీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫిర్యాదుదారులను గౌరవంగా పలకరించాలి, వారి సమస్యలను మానవీయ కోణంలో అర్థం చేసుకుని త్వరితగతిన పరిష్కరించాలి. ప్రజల విశ్వాసం పొందినప్పుడే పోలీస్ శాఖకు నిజమైన గౌరవం దక్కుతుందని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల పెరుగుతున్న దొంగతనాలు, ఆస్తి నేరాల పట్ల ఎస్ఐలు, సిబ్బంది నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించాలని ఆదేశించారు. గతేడాది జిల్లాలో నేరాలు తగ్గడానికి కారణమైన సమిష్టి కృషిని అభినందిస్తూనే ఈ ఏడాది మరింత పకడ్బందీగా గస్తీ కాయాలనే లక్ష్యాన్ని నిర్దేశించారు. ఎస్పీ రాజేష్ చంద్ర గారి ఈ ఆకస్మిక తనిఖీతో బాన్సువాడ పోలీసు యంత్రాంగం ఒక్కసారిగా అప్రమత్తమైంది. క్రమశిక్షణతో కూడిన విధి నిర్వహణ, వ్యక్తిగత జీవితంలో జాగ్రత్తలు, ఈ రెండు ఉంటేనే ఒక పోలీస్ అధికారి తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించగలరని ఈ పర్యటన ద్వారా మరోసారి రుజువైంది. ఈ కార్యక్రమంలో డిఎస్పీ విఠల్ రెడ్డి, సిఐ శ్రీధర్, రూరల్ ఇన్స్పెక్టర్ తిరుపయ్య మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఇలాంటి మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి మన న్యూస్ ఛానల్ ని. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.